ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ మేధోమథనం చేస్తుంది. ఈ నెల 13వ తేదీన బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది. అయితే ఈ నెల 14వ తేదీన కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీ తర్వాతే సీఎం ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. మహిళా ఎమ్మెల్యేను సీఎం చేయాలన్న ఆలోచన బీజేపీ హైకమాండ్కు ఉంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ నుంచి 4 మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు. ముఖ్యమంత్రి పదవి మహిళకు ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. నీలం పహిల్వాన్, రేఖా గుప్తా, పూనం శర్మ, శిఖారాయ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కేబినెట్ లో మహిళలతో పాటు దళితులకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. పూనం శర్మ వాజీపూర్ సీటు నుంచి గెలిచారు. శిఖారాయ్ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై విజయం సాధించారు. రేఖా గుప్తా శాలిమార్ బాగ్ సీటు నుంచి గెలిచారు. నీలం పహిల్వాన్ నజఫ్గఢ్ సీటు నుంచి గెలిచారు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాతే ఢిల్లీలో కొత్త సీఎం ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త కేబినెట్ కొలువు తీరుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేసులో ముందున్నారు. విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిశీలిస్తోంది బీజేపీ హైకమాండ్. పర్వేష్ వర్మ యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావవంతమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నారు.